హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ 2026కి సంబంధించినటువంటి మ్యాట్రిసెస్లో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ట్రేస్, సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మరియు ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏందో డిస్కస్ చేసుకుందాం. ఇవి ఎంసెట్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. అయితే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ యొక్క డెఫినిషన్ చూద్దాం ఇప్పుడు. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ టు ది పవర్ ఆఫ్ టీ. అయితే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే సింపుల్ అండి. ఇచ్చిన మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా ఇంటర్చేంజ్ చేయడాన్ని మనము ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాము. ఈ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని ఏ టు ది పవర్ ఆఫ్ టీతో డినోట్ చేస్తాం. ఇది ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2/2 మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్గా, ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా, సెకండ్ రోని సెకండ్ కాలమ్గా కన్వర్ట్ చేస్తే లేదా ఇంటర్చేంజ్ చేస్తే ఆ వచ్చేటువంటి రిజల్ట్నే మనం ఏమంటామంటే ఏ టు ది పవర్ ఆఫ్ టీ అంటాం. దట్ మీన్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని మరియు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినిషన్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకు ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చాలా ఉపయోగపడుతుంది. అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినిషన్ చూస్తే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అంటే రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా ఇంటర్చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మనకు ఏదైతే మ్యాట్రిక్స్ తీసుకున్న అదే మ్యాట్రిక్స్ మనకు రిజల్ట్గా వస్తే అప్పుడు ఏని మనం ఏమని పిలుస్తామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోని ఫస్ట్ కాలము, సెకండ్ రోని సెకండ్ కాలంగా ఇంటర్చేంజ్ చేస్తే మళ్ళీ అది చూడడానికి లుక్స్ లైక్ ఏగా ఉంది కాబట్టి ఏని మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా 3/3 కూడా మనం కన్సిడర్ చేసుకొని చూడొచ్చండి. కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ ఈ విధంగా తీసుకున్నాం. ఇది కూడా మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. కావాలంటే మీరు టెస్ట్ చేసి చూడొచ్చు. రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేస్తే అది మళ్ళీ అదే మ్యాట్రిక్స్గానే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. బ్లైండ్ ఇండికేషన్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ఈక్వల్గా ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ ఈక్వల్, ఈ లాస్ట్ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ విధంగా ఉంటే దాన్ని మనము బ్లైండ్గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనొచ్చు. దీని మీద మనకు ఎంసెట్లో చాలా క్వశ్చన్స్ అడుగున్నాడండి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీద. కాకపోతే ఈ కాన్స్టెంట్స్ బదులు ఏబీసీ ఇచ్చి ఏబీసీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏదైనా డౌట్ ఉంటే మీరు నన్ను కామెంట్లో క్వశ్చన్ అడగచ్చు. అదేవిధంగా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ అయితే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఏని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ గానైతే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్గా ఏనే 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాము. ఈ 3/3 మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేసేదాన్నే మనము ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటున్నాం కాబట్టి ట్రాన్స్పోజ్ చేసాము. దీంట్లో నుంచి మనం మైనస్ని కామన్ తీసామంటే అది చూడడానికి ఏలాగుంది కాబట్టి ఏ అయింది కాబట్టి -ఏ అయింది కాబట్టి ఏని మనము స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ కూడా చూడండి, నేను ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్లు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, జీరోస్ అయినాయి. అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో మనకు సింపుల్గా డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో అవుతాయి. జీరో అయిందంటే ఆటోమేటిక్గా డెట్ అనేది కూడా జీరో అవుతుంది. డెట్ జీరో అయినా కూడా దాన్ని మనం ఏమంటామంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇది ఒక బ్లైండ్ ఇండికేషను. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఉపయోగకరంగా ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఈక్వల్గా ఉంటాయి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఆపోజిట్ వాల్యూస్ అయి ఉంటాయి. డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరో ఉంటాయి, ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి.
ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నామండి. ఏ అనే 2x2 మ్యాట్రిక్స్, బి అనే 2x2 మ్యాట్రిక్స్, తర్వాత వీటి నుండి మనము ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ని మరియు బి ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పున్నాడు. కాబట్టి ఏబిని యాస్టిస్గా రాసుకొని ఏ ప్లస్ బి చేసిన తర్వాతనే మనకు ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ తెలియాలంటే ముందు మనకు ఏ ప్లస్ బి కావాలి. ఆల్రెడీ అడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ప్రీవియస్ వీడియో చేస్తున్నాను నేను. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోని మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంది. అయితే ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సమ్ చేయడం అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. 2 + 1 3, 3 + 2 5, 4 + 5 9, 5 + 3 8. ఈ విధంగా మనకు ఏ ప్లస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి ట్రాన్స్పోజ్ అంటే ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదండి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా, సెకండ్ రోని సెకండ్ కాలంగా కన్వర్ట్ చేస్తే మనకు ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ వస్తుంది. అదేవిధంగా మీరు బి ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. చాలా డెడ్ ఈజీగా ఉంటుందండి ట్రేస్. ఇచ్చిన మ్యాట్రిక్స్లో అది 2x2 మ్యాట్రిక్స్ కానివ్వండి, 3x3 మ్యాట్రిక్స్ కానివ్వండి, ఇచ్చిన మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్నే మనం ట్రేస్ అంటాం. ఈ ట్రేస్ని సింపుల్గా ట్రేస్ ఆఫ్ ఏతో డినోట్ చేస్తాము. దానికి ఎగ్జాంపుల్గా మనకు ఏనే మ్యాట్రిక్స్ తీసుకున్నాము. ఈ మ్యాట్రిక్స్ యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నాను మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ 1 + 3 + 8 = 12నే మనం ఏమంటామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి ట్రేస్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ విధంగా అయితే మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీద చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము బిట్స్ అడగడానికి, అదేవిధంగా సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము. అయితే ఈ సింగులరు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెఫినిషన్స్ ఏ విధంగా డిఫైన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏనే ఒక మ్యాట్రిక్స్ ఇస్తే, అది కూడా 2x2 మ్యాట్రిక్స్ ఇస్తే, ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీనే మనము డిటర్మినెంట్ అంటాం, లేదా షార్ట్కట్గా డెట్ ఏగా డినోట్ చేస్తాం. ఈ డిటర్మినెంట్ వాల్యూ గాన 0 అయితే ఆర్ డెట్ ఏ గాన 0 అయితే ఆ ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనము సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఒకవేళ డెట్ అనేది 0 కాకపోతే ఆ మ్యాట్రిక్స్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. మళ్ళీ చెప్తున్నానండి, ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఏడి మైనస్ బీసీని డిటర్మినెంట్ అంటాము. ఆ డిటర్మినెంట్ వాల్యూ గాన 0 అయితే మనం సింగులర్ మ్యాట్రిక్స్ అని, 0 కాని పక్షంలో దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అయితే ఈ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, సింగులర్ మ్యాట్రిక్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి ఇన్వర్స్ కనుక్కోమని చెప్పి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడండి. అయితే ఈ ఇన్వర్స్ పాసిబుల్ అవ్వాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఖచ్చితంగా అది నాన్ సింగులర్ అయి ఉండాలి. కాబట్టి అందుకనే డెఫినేషన్ చూడండి, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్స్ ఓన్లీ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితేనే మనకు ఏం ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మనం ఎలా డినోట్ చేస్తామంటే ఏ ఇన్వర్స్తో డినోట్ చేస్తాం. ఈ ఏ ఇన్వర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ. ఈ డెట్ ఏని మనకు 0 కాకపోతేనే మనకు ఇన్వర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. 0 గాని అయిందంటే 1/0 అనేది డిఫైన్ చేయలేం కాబట్టి మనకు ఇన్వర్స్ అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఇచ్చినటువంటి ఈ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 1/AD మైనస్ బీసీ. ఇచ్చినటువంటి ఏ డీని జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తాము. ఏ ప్లేస్లోకి డీని, డి ప్లేస్లోకి ఏని, బి సి ప్లేసెస్ని మనమేమి చేంజ్ చేయము. అయితే ఈ బీసీ ప్లేస్లో జస్ట్ పుట్ ఇట్ యాజ్ అ నెగిటివ్ సింబల్, జస్ట్ మైనస్ని తీసుకుంటాం. బీకి సికి, ఏని డీని మాత్రం కన్వర్ట్ చేస్తాం. ఇది మనకు ఇన్వర్స్ కనుక్కునేదానికి, అది కూడా 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇన్వర్స్ కనుక్కోవడం కోసము. 3x3 మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ కావాలనుకుంటే ఇంకొక వీడియోలో మనం ట్రై చేద్దాము. అయితే ఇచ్చాడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 5 1 అని. అదేవిధంగా బి అనే మ్యాట్రిక్స్ కూడా ఇచ్చాడు. ఈ రెండింటికి మనకు ఏ ఇన్వర్స్, బి ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఏ ఇన్వర్స్కి ఫార్ములా
ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ బీసీ. ఏ డిని ఇంటర్చేంజ్ చేసాము, బీకి సికి నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నామని చెప్పి ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ మనము 1/AD మైనస్ బీసీ. ఏడి అంటే ఇక్కడ మనకు ఇండికేట్ చేస్తున్నామండి 2 × 1 2, బీసీ 3 × 5 15. ఏడి మైనస్ బీసీ 2 × 2 మైనస్ 15. అదేవిధంగా ఇక్కడ ఇంటర్చేంజ్ చేయమన్నాడు ఏని డిని, కాబట్టి 2 1ని 1 2గా మార్చాము. ఇక్కడ బీకి సికి మైనస్ తీసుకోమన్నాడు కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఇక్కడ 2 - 15 ఈజ్ నథింగ్ బట్ -13. అదేవిధంగా ఈ వాల్యూ. ఈ విధంగా మనం ఏ ఇన్వర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చున్నాను. బి అనే మ్యాట్రిక్స్కి మీరు ఇన్వర్స్ని ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందండి ఎంసెట్కి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.